Good morning guys, welcome to another vlog. So welcome to my channel NYC 3117. సో ఈరోజు రైడ్ వచ్చేసి బీదర్కి అనమాట. ఫ్రమ్ తెలంగాణ బైకింగ్ బ్రదర్హుడ్, మా ఇది ఒక క్లబ్ అనమాట. సో ఈరోజు మేము రైడ్ బీదర్కి చేస్తున్నాం, బీదర్కి వెళ్తున్నాము. అందరం మీటప్ పాయింట్ ఉంది. సో ఫస్ట్ మీటప్ పాయింట్ వచ్చేసి మన రైల్ నిలయం దగ్గర. అక్కడ మీటప్ పాయింట్లో ఒక నలుగురు ఉన్నారు. దాంట్లో మీకు ఆశీష్ అన్న తెలుసుంటుంది, ఆశీష్ అన్న తెలుసు మీకు మీ అందరికీ. సో వెళ్తున్నాను మీటప్ పాయింట్కి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఈ యొక్క బ్లాగ్లో చెప్పాల్సింది, థ్యాంక్ యూ ఆల్ ఫర్ 50 సబ్స్క్రైబర్స్. దానికన్నా ఎక్కువ అయ్యారు. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నలుగురే ఉండే, అది మా ఫ్రెండ్స్ ఉండే ఆ నలుగురు కూడా. దాని తర్వాత 54 అయ్యారు. ఇందాకే కౌంట్ చూసుకున్నా. సో ఏదైనా ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది కదా, నాట్ బ్యాడ్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకంటూ ఒక 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా హ్యాపీ. ఇంకా ముందు ఎక్కువ అవుతారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకోటి, లాస్ట్ టైం ఏదైతే రైడ్ విత్ రెసిలెన్స్ అనే నేను ఒక వ్లాగ్ తీసి అప్లోడ్ చేశానో, దాంట్లో క్రూజీ అఫోర్డబుల్ కార్ రెంటల్స్ క్రూజీ అనే ఒక యాప్ వాళ్ళు నాకు ఫ్రీ రైడ్, ఒక బ్లాగ్ చేసినందుకు నాకు ఫ్రీ రైడ్ ఇచ్చారు. సో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తే మీకు ఒక 8 అవర్స్ సంథింగ్ చెప్పారు. కాకపోతే నేను 8 అవర్స్ ఏం వాడుకోను, ఒక 2 అవర్స్ అసలు ఇస్తారా లేదా అని చెప్పి కాల్ చేశాను. కాకపోతే వాళ్ళు ఇస్తున్నారు. సో మీ క్రూజీ యాప్ అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, స్క్రీన్ మీద వస్తుంది. సో వీళ్ళు అఫోర్డబుల్ కార్ రెంటల్స్, సో ది బెస్ట్ డీల్ ఇస్తున్నారు వీళ్ళన్నీ. ప్రతి ఒక్క పండగకి వీళ్ళ దగ్గర ఆఫర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కార్ రెంటల్ యాప్ అనమాట, లేటెస్ట్గా చూశాను. సో థ్యాంక్ యూ ఫర్ కమెంట్. సో క్రూజీ CEO గురించి కూడా కనుక్కున్నాను. సో అవన్నీ నేను ఆయనని మీట్ అయినప్పుడు ఛాన్స్ ఉంటే మీట్ అవుదాం ఆయనని. సో ఏదైతే వాళ్ళ క్రూజీ మేనేజర్ కనుక్కున్నానో, వాళ్ళు గనక ఎప్పుడైనా నా ఫ్రీ టైంలో రమ్మన్నారు. సో అదనమాట. సో వెళ్తాను, దాన్ని కూడా చేస్తాను. సో ఎవరైనా కార్ రెంటల్ యాప్స్ మీకు కావాలి అంటే డౌన్లోడ్ క్రూజీ ఫ్రమ్ ప్లే స్టోర్. మీటప్ పాయింట్ దగ్గరికి చిన్న మీటప్ పాయింట్ చేంజ్ అయింది. సో ఇది ఇస్కాన్ టెంపుల్ దాటిన తర్వాత ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో స్కూల్ ఉంటుంది, సెయింట్ పాల్స్. సో అదిగో మా ఆశీష్ అన్న అక్కడ ఉన్నాడు. గైస్ వాట్సాప్, హలో, హాయ్ బ్రో. నిఖిత్, అవునా? చలో వెళ్ళిపోదాం ఇక. సో సెకండ్ మీటప్ పాయింట్కి వచ్చేసాము. సో ఇందాక స్టార్ట్ అయినప్పుడు ముగ్గురు ఉండే, మధ్యలో ఒక ఆయన యాడ్ అయ్యాడు కుక్కట్పల్లిలో. బేబీకో మధ్యలో ఇండికేటర్ వేసాడు కదా, హిమాలయన్ వైట్ కలర్. సో మధ్యలో జాయిన్ అయ్యాడు అతను. వచ్చేసాం. మీటప్ పాయింట్ వచ్చేసి బాబాయ్ హోటల్ అనే సెకండ్ మీటప్ పాయింట్. ఇక్కడే అందరికి రావాలి. 6 o'clockకి రా అంటే 6:32 అయింది మాకు. మా అభి మమ్మల్ని వేసుకుంటాడు ఈరోజు. ఏడన్నా అని ఫోన్ చేసి ఇందాక నుంచి. సో వచ్చేసినాం ఇంకా. ఆగో కనపడుతుర్రా అలా అదిగోండి రైడర్స్ వచ్చేసారు. అవి ఫోటోలు తీస్తుంది, ఫోటోలు తిట్టుకోకయ్యా, ఎందుకు తిడుతున్నావు అయ్యా? హాఫ్ అన్ అవర్ కదా లేట్. అట్లాంటి రా కుదరవేడా. బాబాయ్ హోటల్ అయితే ఫేమస్. మొత్తం రెడీ అయిపోయినాము, ఫుల్ గేరప్ అయిపోయినాము. సో చలో బీదర్. మొత్తం 10 బైక్స్ ఉన్నాయి.
మొత్తం 10 బైక్స్ బాబాయ్ హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ ఇక రైడ్. ఈ మా ఆశీష్ అన్న హీరో లెక్కున్నాడు అంటున్నాము. సో మంచిగా రైడ్ చేస్తున్నాము. హ్యాపీ ఫ్యామిలీస్ అని మంచిగా హ్యాపీ ఫ్యామిలీస్ అని రైడ్కి వెళ్తున్నారు వాళ్ళు కూడా. సో హైవే దాటేసినాము, హ్యాపీ రైడ్కి వెళ్తున్నాము. సో హ్యాపీ ఫ్యామిలీస్ అన్ని చూసి కదా. సో హైవే దాటిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది, కానీ దాంట్లో అనిపిస్తుంది మళ్ళా. హైవేకి ఎక్కేసాము. హైవేకి ఎక్కేసామా లేదా అనేది పాయింట్ ఇడ. సో స్లో డౌన్ అయింది మా రైడింగ్ గ్యాంగ్. ఇంకో పాజీ ఆయా పాజీ రైడింగ్ పాజీ. హాయ్ పాజీ. సో ఇంకొక రైడర్స్ షబీన్ భాయ్ టీఆర్సీఆర్. హాయ్ బాడీ. రైడింగ్ షమీన్ భాయ్ షమీన్ భాయ్. సో బీదర్ వచ్చేసాం. రైడ్ తిరిగితే బీదర్. సో రైడ్ తిరగబోతున్నాం. రైడ్ తిరగబోతున్నాం. సో ఫ్రెండ్స్ బీదర్ ఫోర్ట్ వచ్చాము, కాకపోతే బైక్స్ లోపల ఎలా లేవు. చాలా రిక్వెస్ట్ చేసాము. ఎవరో జాన్ అంట మేనేజర్, ఆయనకు కూడా రిక్వెస్ట్ చేసాము. ఆయన అయితే 5 బైక్స్ లోపల తీసుకెళ్ళచ్చు, మిగతా అన్నీ బయట ఉండొచ్చు అంటే అసలు మేము ఏ బైక్ లోపల తీసుకురామని చెప్పాము. సో ఇది వచ్చేసి బీదర్ ఫోర్ట్ చూసుకోవచ్చు. వెహికల్స్ అయితే లోపలికి వెళ్ళలేవు ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి బీదర్ ఫోర్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మా అన్న చదివేస్తున్నాడు. హిస్టరీ తెలుసుకున్న తర్వాత అన్నతో ఒక చిన్న వ్లాగ్ తీస్తా. ఎవరు వ్లాగ్ వాళ్ళదే, ఇక్కడ ఎవరికి వాళ్ళు పిచ్చెక్కిస్తారు. మీరు వీడియోలు పంపారు కదా పంపిస్తామా, మీరు పంపారు కాబట్టి మేము క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇదొక వేరే ఎంట్రీ అనుకుంటా, చూసుకోవచ్చు మీరు. సో ది ఫోర్ట్, ఇది మెయిన్ ఎంట్రీ ఫోర్ట్. బీదర్ ఫోర్ట్. పైకి ఎక్కి చూపిద్దాం ఎలా ఉందో. ఇది ఒక బావి, బావిలో నీళ్ళు పోయి ఇదంతా చూసుకోవచ్చు మీరు. యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్. సో ఇది వచ్చేసి ప్రేయర్ ప్లేస్ అంట. ఇది కనపడుతుంది అంతా, ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేసుకునేటోళ్ళు అంట. మాస్క్. సో మా అభి చెప్తున్నాడు, ఏది మళ్ళీ చెప్పు. మాస్క్, అది మాస్క్. మాస్క్, ఇది మాస్క్. ఒకసారి పట్టుకోండి, ఇద్దరు అట్లా పట్టుకోను. ఇద్దరు ఫస్ట్ సింగిల్ కానీ అన్న ఒక్కొక్కరు. ఇంపాసిబుల్ కాదు, బరువు. సరే వెనక కూడా ఇద్దరు పట్టుకోండి అన్న, నలుగురు కలిపి చెప్తారండి. ఎన్వైసీ ట్రై చేస్తున్నాడు. నాకు ట్రై చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందన్న. ముగ్గురు కలిసి చేద్దామండి, ట్రై చేసి ఇంట్రెస్ట్. సుభాష్ జాగ్రత్త పట్టేస్తుంది. అర్థమైంది, అది రోల్ కూడా అయితే లేదు.
అట్లా కాదు, ఒకసారి కలుపుకొని చెప్తా. ఒక సైడ్ ఇక్కడ రండి, మేడం ఇటు రండి, గుణ వస్తుంది ఇటు రండి, ఇటు రండి, ఇటు ఒక రండి. ఇప్పుడు 100% లేవుతున్నా ఇటు తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ కోసం. లేదు సో ఇప్పుడంతా మీరు ఫోర్ట్ ఇన్సైడ్ చూసారు కదా. సో ఇప్పుడంతా మీరు బయట చూపిస్తాం బౌండరీ వాల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటాం. చూడండి, అది కనపడుతున్నాయి అన్ని బౌండరీ వాల్స్ అనమాట. ఇక్కడ ఒక 2 విలేజెస్ కూడా ఉంటున్నాయంట లోపల. జస్ట్ ఆ టూ విలేజెస్కే ఈ బైక్స్ అలౌడ్ లోపల. సో బైకర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరం బైక్స్కి బీదర్ ఫోర్ట్ లోపల బైక్స్ వేసుకోవడం రాలేము. సో అదనమాట. ఎంత వాల్ సో అదంతా కనపడుతుంది అంతా.